బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ చేస్తున్న సూచక క్రియలు ఎవరు చేయలేరని. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేరని నీతో నిశ్చయంగా చెప్తున్నాను నేను. హల్లెలూయా. ఇక్కడ చూడండి ప్రియులారా, నికోదేము మరి ఇక్కడ యేసు క్రీస్తుని దేవుని ఒక మాట అడిగాడు. ఆయన వాళ్ళు ఎవరంట? యూదుల అధికారి ఉన్నాడు. ఎవరు? నికోదేము. అదే కాకుండా అతడు ప్రశ్నించాడు. ఎలా ప్రశ్నించాడు? నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని ఉన్నాడు. ఒక రక్షకుడు అనే ఆలోచన కాకుండా బోధకుడు అని అంటా ఉన్నాడు. అదే కాకుండా ఇక్కడ చూడండి ప్రియులారా, చక్కటి మాట అక్కడ రాయబడుతూ ఆయన మంచిగా ఆయన బలపరుస్తూ వస్తూ ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం కదా, యేసుక్రీస్తులో రక్షణ లేదేమో, యేసుక్రీస్తులో స్వస్థత లేదేమో, ప్రభువు మనకి సమాధానం దొరకదేమో అనుకొని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు అక్కడ ఉండేది. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, దేవుని వద్ద నుండి బోధకుడు అని ఎరుగుదుము. హల్లెలూయా. ఈ చక్కటి మాట అండి ఇక్కడ ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ఈ విధంగా అతన్ని ఎంతగానో అతనితో ఉండి అతని గురించి యొక్క కూపీలాగా లాగుతూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, ఇంకా చూద్దాం 3వ వచనం చదవండి. ఇక్కడ అందుకే అన్నాడు, అతనితో ఒక్కడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. హల్లెలూయా. ఎలా జన్మించాలంట? కొత్తగా జన్మించాలి. ఒకటి కొత్తగా జన్మించాలంటే ఎలా జన్మించగలడు, ఏ విధంగా జన్మించగలడు, ఏ విధంగా ఉండగలడనే విషయాన్ని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, నీవు కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించాలంటే ఏ విధంగా జన్మించబడతావు, ఏ విధంగా దేవుని సన్నిధిలో ఉండగలుగుతావు అనే విషయాన్ని ఈ పరిశుద్ధ లేఖనంలో నికోదేముతో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. యేసుక్రీస్తు ఈ విధంగా జవాబిస్తూ వస్తూ ఉన్నాడు. అతడు మెల్లమెల్లగా అతన్ని ఏం చేస్తున్నాడు? కూపి లాగుతూ అతనిని అడుగుతూ వస్తూ ఉన్నాడు, ప్రశ్నిస్తూ వస్తున్నాడు. అతనికి కావాల్సిన విషయాలు కూడా నికోదేముకు దేవుడు చక్కగా జవాబిస్తూ వస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన కొరకు జన్మించిన దేవుడు, మన కొరకు మన పాప భారాన్ని మోయటానికి వచ్చిన దేవుడు, మన సమస్యను మోయటానికి వచ్చిన దేవుడు, మన కష్టాలను తొలగించడానికి వచ్చిన దేవుడు ఖచ్చితంగా ఆయన స్వస్థపరుస్తాడు, ఖచ్చితంగా బాగా చేస్తాడు. బాగా చేయటమనే కాకుండా దేవుని రాజ్యాన్ని కూడా మనకి ఒప్పగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరికి దక్కుతుంది, ఏ వ్యక్తికి దక్కుతుందని మనం ఆలోచన చేస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి, ఆయన యందు నమ్మకము కలిగిన వారికి, ఆయన యందు ప్రేమ చూపించిన వారిని ఖచ్చితంగా ఆయన రాజ్యములోనికి ఆయన చేర్చడానికి ఏమాత్రం కూడా వెనకాడే దేవుడు కానే కాదు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం ఒక కూడిక వేసామనేది కాదు కానీ, లేదా ఒక మంచి ప్రార్థన ఏర్పాటు చేసామనేది కాదు కానీ, ప్రియులారా, మనం ఎంతవరకు నమ్మకంగా ఉన్నాము. చాలా చోట్ల నేను వెళ్ళాను, చాలా చోట్ల నేను చక్కటి ప్రోగ్రాలు ఏర్పాటు చేశాను. కానీ ప్రియులారా, మంచి మంచి ప్రోగ్రాలు వేసి కూడా పడిపోయిన ప్రజలు ఉన్నారు, దిగజారిపోయిన ప్రజలు ఉన్నారు. మీరు దిగజారకూడదు. దేవుని రాజ్యం వరకు మరణాలు మనల్ని మన అంచుల దాకా తీసుకెళ్ళిన యోగుల గురించి మనం మాట్లాడుతూ వస్తే అతడు కూడా యోగుల గురించి మాట్లాడుతూ వస్తా ఉంటే ప్రియులారా, హల్లెలూయా, మరి చాలా తగ్గింపులోనికి వచ్చేసాడు ఆయన. ఎంత తగ్గింపులో వచ్చాడు? దేవుని కొరకు ఎంతో ఒక మంచి నమ్మకం కలిగిన వ్యక్తిగా బ్రతికాడు, గొప్ప ఆసక్తి కలిగిన వ్యక్తిగా బ్రతికాడు యోబు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటాం. మధ్యాహ్న కాల సమయం మొట్టమొదటిగా ఈ కుటుంబము దేవుని కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురైనా మొట్టమొదటిగా దేవుని కొరకు బ్రతకడానికి వాళ్ళు చిత్తపాటు వాళ్ళు అయి ఉండాలి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకంలో? మానవుల కొరకు, వాళ్ళ యొక్క పాప భారాన్ని మోయటానికి వచ్చాడు, వాళ్ళ శాపాన్ని దూరపరచడానికి వచ్చాడు, పరలోక రాజ్యంలో చేర్చడానికి వచ్చాడు దేవుడు, తప్ప వేరే దాని కొరకు రాలేదు. హల్లెలూయా. ఇక్కడ నికోదేము తెలివితేటలతో ఆయన అడుగుతూ వస్తూ ఉన్నాడు.
జ్ఞానంతో అడుగుతూ వస్తున్నాడు. ఎందుకంటే నీవు నేను మనమందరం కూడా తెలుసుకోవడానికి మాత్రం కూడా వెనకాడకూడదు. యేసుక్రీస్తు యొక్క పరిస్థితిని తెలుసుకోవాలి. ఆయన అసలు ఏంటి, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, అసలు ఆయన ద్వారా మనకి ఏం కలుగుతుంది, ఆయన ద్వారా మనకి ఏం దొరుకుతూ ఉంది, అసలు ఆయన ద్వారా మనకి ఏం లభిస్తుంది అనే విషయాన్ని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఏదో రోగం పోయింది, ఏదో బాధ పోయింది, ఏదో కష్టాలు పోయాయి అని కాదు ప్రియులారా. ఈ రోగాలు, కష్టాలు, బాధలు తాత్కాలికంగా మనల్ని వెంబడించి పోతా ఉంటాయి. అవి మనల్ని ఏమి చేయలేవు. కానీ దేవుని కొరకు నువ్వు సిద్ధపడగలిగి ఉన్నావా, దేవుడు రాకట వస్తే చిత్తపడగలిగి ఉన్నావా, అది నీవు అది నీకు ఇంపార్టెంట్ గా ఉండాలి. హల్లెలూయా. సిద్ధపడగలిగిన వ్యక్తిగా మనం ఉండాలి. చూడండి కిందికి చదువు. ఇక్కడ ఏమంటా ఉన్నాడు, చక్కగా మాట్లాడుతూ బలపరుస్తూ వస్తా ఉన్నాడు. చూడండి ఇక్కడ 4వ వచనం. అందుకు నికోదేము మళ్ళా అందుకు నికోదేము ముసలవాడైన మనుషుడు ఎలాగ జన్మించాడు, రెండో మారు తల్లి గర్భము జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లనెను, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. చూడండి ఎలా జన్మించారంట. ఒకడు నీటి మూలముగా, ఆత్మ మూలముగా. అలా జన్మించిన వాడే ఎక్కడికి వెళ్తాడంట, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. అంటే ఎలా జన్మించబడాలి, నీవు ఏ విధంగా జన్మించబడాలి ప్రియులారా, దేవుని బిడ్డలారా. ఇక్కడ చక్కగా అతన్ని ఒక మంచి మాటలతో దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని యొక్క సన్నిధిలో చిత్తపాటు కొరకు ఆయనను చిత్తపడే మాటలు ఆ యేసుక్రీస్తు అతనితో మాట్లాడుతూ అతన్ని బలపరుస్తూ ఉన్నాడు. ఈ రోజు నీవు జ్ఞాపకం చేసుకోవాలి. సేవకులు ఏ మాట చెప్పినా, దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు, ఎలా మాట్లాడినా, దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు దాన్ని నువ్వు పట్టించుకుంటూ వెళ్ళినట్లయితే, దాని ప్రకారంగా నువ్వు నడిచినట్లయితే, దేవుని సేవకులు చెప్పినట్లుగా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నువ్వు దేవుని రాజ్యాన్ని పొందుకుంటావు. ఈ లోకాశల కొరకు మనం పరిగెట్టినట్లయితే, ఈ లోకాశల వైపు చూసినట్లయితే ప్రియులరా, ఈ లోకాశ మనల్ని ఏం చేస్తుంది, నరకానికి నడిపిస్తుంది. ఈ లోకాశ మనల్ని పాపానికి నడిపిస్తుంది. ఈ లోకాశ మనల్ని నెమ్మది లేకుండా చేస్తుంది. ఈ లోకాశ మనల్ని సంతోషం ఇవ్వదు. ఈ లోకాశ మనల్ని చాలా బాధ పెడుతుంది ప్రియులరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు చింతపడగలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా. ప్రియులరా, ఒక్కొక్కసారి మనం అనుకుంటా ఉంటాం, మన సేవ గురించి మాట్లాడుతూ ఉంటాం, లేదా మన కుటుంబాల పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉంటాం. ఒకవేళ సేవకుని గురించి మనం మాట్లాడినట్లయితే ఒక్కొక్కసారి నా సంఘంలో నేను అనుకుంటా ఉంటాను, లేదా మా ఫ్యామిలీ ఉంటారు, వారు అంటూ ఉంటారు, మా ఓడే కదా, లేదా మనోడే కదా, ఆయన చెప్పేది వింటాం, ఆయన వల్ల ఏమవుతుంది, నాకు తెలుసు ఆయన పరిస్థితులు, ఆయన కథలు నాకు తెలుసు అంటే ప్రియులరా, కథలు కాదండి. దేవుని ఎప్పుడైతే ఆయన అంగీకరిస్తాడో ఆ సేవకుడు, అంతకుముందు ఏ విధంగా నడిచి ఉండవచ్చు, అప్పుడు ఏ విధంగా, అంతకుముందు బాప్తిసం తీసుకోలేక ముందు, దానికంటే ముందు, లేదా రక్షణలోనికి రాకముందు ఆయన ఎన్నో రకాలుగా త్రాగుడికి బానిసై, మరి ఆయన బూతు మాటలతో శరీర విధంగా తిరిగి ఉండొచ్చు. కానీ తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత, రక్షణలోనికి వచ్చిన తర్వాత, దేవుని సేవలోనికి వచ్చిన తర్వాత అటువంటి విధంగా ఉన్నాడు. ఆయన మనస్తత్వాన్ని మారుస్తాడు, ఆయన స్థితిగతులు మారుస్తాడు. అలా మార్చకపోతే ఆయన దేవుని సేవకుడు కాదు, ఆయన మనోడే కదా. చాలా మంది కూడా యేసుక్రీస్తుని ఒక మాట అన్నారు. సంతూరులో వెళ్ళినప్పుడు కూడా ఏమన్నారు, ఈయన మనోడే కదా, మన ఊరుడే కదా, యేసు కుమారుడే కదా అని ఇతన్ని మరి యేసుక్రీస్తుని కూడా వాళ్ళు